ప్రపంచంలో చాలా రకాల వైరస్లు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నాయి. కొన్ని వైరస్లు మంచుల్లో మరికొన్ని ప్రదేశాల్లో దాగి ఉన్నాయి. తాజాగా చైనాలో మరో కొత్త రకం వైరస్ బయటపడింది. ఈ వైరస్ మనిషి మెదడుపై ప్రభావం చూపుతుందట. ఇటీవలే శాస్త్రవేత్తలు చైనాలో మరో కొత్త రకం వైరస్ ని గుర్తించారు. జంతువుల్లో రక్తం పీల్చే పురుగుల నుంచి మనుషులకు సోకే వైట్ ల్యాండ్ అనే వైరస్ ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ మెదడు, నాడీ సంబంధిత వ్యాధులకు ఇది కారణమవుతుందని పేర్కొన్నారు. తొలిసారిగా చైనాలోని జిన్జువో అనే నగరంలో 2019లోనే 61 ఏళ్ల వృద్ధుడిలో ఈ వైరస్ ను గుర్తించారు. మంగోలియాలో చిత్తడి నేలకు చెందిన ఇతడికి పరాన్నజీవి కుట్టడం వల్ల అనారోగ్యం బారిన పడ్డాడు. 5 రోజుల పాటు జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు అతడిలో కనిపించాయి. శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలో ఉండే చాలా జీవులపై పరీక్షలు చేసి వాటిలో 2% పరాన్నజీవుల్లో WLV జన్యు పదార్థం ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలో 640 మంది అటవీ అధికారుల రక్త నమూనాలను సేకరించి విశ్లేషణ జరపగా 12 మందిలో ఈ రకమైన వైరస్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వివిధ రకాల పురుగుల కాటుకు గురై సుమారు 20 మంది బాధితులకు పాజిటివ్ రావడంతో వైరస్ ను నిర్ధారించినట్లు పరిశోధకులు తెలిపారు. చికిత్స చేసినప్పటికీ ఈ వైరస్ వల్ల నాడీ కణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని గుర్తించారు. ఈ వైరస్ ప్రమాదకర ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని ఎలుకల్లో జరిగిన ప్రయోగాలలో శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఈ వైట్ ల్యాండ్ వైరస్ కూడా మానవుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ గ్రూప్ నకు చెందింది. కొన్ని రకాల పరాన్న జీవుల్లో ఇది వ్యాపిస్తుంది. ఇప్పటికే గుర్రాలు, పందులు, గొర్రెల్లో ఈ వైరస్ RNAను గుర్తించారు. జంతువుల్లోని రక్తనాళాల్లో నిర్మాణాత్మక మార్పులు జరగడంతో ఈ ప్రాణాంతక ఇన్ఫెక్షన్ కు కారణమవుతున్నట్లు పరిశోధకులు తేల్చి చెప్పారు.